దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు గత కాలమంతా తన దయారెక్కల చాటున భద్రపరిచి మరి ఒక 2026వ సంవత్సరము మనకిచ్చి మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి ఆయన స్తుతించి ఆయన ఘనపరిచే స్థితిని ఈ సంవత్సరం మనకు మరలా ఆయన దయారెక్కల చాటున భద్రపరుచుకొని మన ఆదరిస్తున్న తండ్రికి కృతజ్ఞాస్తులు చెల్లించుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ 1వ తారీఖు 2026వ సంవత్సరం జనవరి నెలలో దేవుడు మనతో చెప్పుచున్న మాట కీర్తన 3వ అధ్యాయము 4వ వచనములో, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతంలో నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము తండ్రికి నీవు మొరపెట్టినప్పుడు ఎలుగెత్తి దేవుణ్ణి పూర్ణ హృదయముతో ఆయన ఆరాధించినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతము నుండి నీకు ఉత్తరం ఇచ్చునుగాక. నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో ఈ సంవత్సరం నా తండ్రి నీ కుటుంబంలో గొప్ప కార్యములు చేయాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. పూర్ణ విశ్వాసముతో దేవుని వైపు చూసిన ఎడల దేవుని కార్యము నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డ, అన్ని విషయాల్లో కూడా దేవునికి నీ అధికారాన్ని ఒప్పుకో. దేవుడు నీ కార్యసిద్ధి జరిగించి కుటుంబంలో ప్రతి ఆశీర్వాదం ఈ సంవత్సరం ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. నీ కుటుంబంలో గొప్ప కార్యం చూస్తా. విశ్వసించు. దేవునికి మహిమ కలుగునుగాక.